ఎల్లంపల్లి ప్రాజెక్టు పంపులు ఆన్ చేసారు, 16 గేట్లు ఎత్తిర్రు, నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయి. కాళేశ్వరం అవసరం లేకుండానే కాళేశ్వరం ఫట్ ఎల్లంపల్లి ప్రాజెక్టు హిట్ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ నాయకులకు మూర్ఖులు ఎక్కువ తయారైనరు. అసలు ప్రజల మీద కోపం నీకు కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, కేసీఆర్ గారి మీద కావచ్చు, కేటీఆర్ గారి మీద కావచ్చు, హరీష్ రావు గారి మీద కావచ్చు, కోపం ఉంటే నేరుగా చూపించండి. ఇలా ప్రజలను ఆగం చేసి వాళ్ళ మీద ఉన్న కోపాన్ని ప్రజల మీద చూపించకండి. గత 10 సంవత్సరాల నుంచి పారుతున్న కాళేశ్వరము ఫట్టు ఇలా వేరేది హిట్ అని చెప్పడానికి కొంచెం కూడా సిగ్గుశరం అనిపిస్తలేదా? కాళేశ్వరం లేనిది మిగతా ప్రాజెక్టులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా కాళేశ్వరం బరాబర్ ఉన్నది, కానీ కాళేశ్వరం ద్వారా నీళ్లు పారితే ఆ ఘనత, ఆ గొప్పతనం, దాని క్రెడిట్ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి పోతుందని ఒకే ఒక కక్షపూరితపు ఆలోచనతోనే, వీళ్ళకు మంచి పేరు పోవద్దనే ఒకే ఒక ఆలోచనతోనే ప్రజలను ఇలా రైతులను ఆగం చేస్తూ ఇప్పటి వరకు బాహుబలి మోటార్లను ఆన్ చేయకుండా ఇలా ఎంత ఇబ్బందులు పడుతుందో ప్రజలు మీ అందరూ కూడా తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక గొప్ప అద్భుతం. అది లక్షల ఎకరానికి నీళ్లు ఇచ్చేది. ఇప్పటి వరకు లక్షల ఎకరాలు పంట కూడా పండించిండ్రు గతంలో. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అని అంటాను కదా, ఇన్ని రోజులు ఎలా నీళ్ళు పారించిండ్రు ప్రజలు, ఎలా పంటలు పండించిండ్రు? వాళ్ళ ఆలోచన ఒకటే, కాళేశ్వరం కూలలేదు, కూలిందని చెప్పడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాళేశ్వరంకు ఎటువంటి ఢోకా లేదు, కానీ వీళ్ళు కేవలం ఏందని అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఉన్న కోపాన్ని రైతుల మీద, ప్రజల మీద తీర్చుకుంటాను వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. మీ కోపం ఉంటే మా బీఆర్ఎస్ నాయకుల మీద చూపియండి, కానీ అమాయకమైన రైతుల మీద, ప్రజల మీద మీ కోపాన్ని చూపించి వాళ్ళ పంటలు ఆగం చేయకండి. సరైన సమయంలో నీళ్ళు అందినాయి, ఇంతకుముందు గతంలో పండించింది కూడా. కేవలం నీ అసమర్థత, ఒక ఫిల్లరు 2 ఫిల్లర్ని బాగు చేపించే స్తోమత లేదా, ఆ తెలివి నీ దగ్గర లేదా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ నాయకులకి ఏందని అంటే వాళ్ళకు కూడా అర్థమైంది. ఊకే కాళేశ్వరం గురించి చెప్తూ ఉంటే డైవర్షన్ అవుతూ ఉంటారు. మేము ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోతూ ఉంటారని కాళేశ్వరం గురించి ఎత్తి చూపుతాను. కానీ కాళేశ్వరం అనేది బ్రహ్మాండమైన ప్రాజెక్టు. కాళేశ్వరం లేకుంటే వీళ్ళు చెప్పే ప్రాజెక్టులు ఏది కూడా లేదు, వాటి ద్వారానే నీళ్లు పోతుంది. కాళేశ్వరం లేకుండానే ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, కన్నెపల్లి పంప్ హౌస్ కానీ, బాహుబలి మోటార్ కావచ్చు కానీ, ఇలాంటి ఇవి ఏం లేకుండా కాళేశ్వరం నుంచి నీళ్లు తేగలరా? ఇంపాసిబుల్. అది కాళేశ్వరం లేకుండా ఇవన్నీ నీళ్లు వచ్చేది ఉంటే ఆ రోజు ఇంజనీర్లు, ప్రభుత్వము కాళేశ్వరం ఎందుకు కట్టేవాళ్ళు? అది సాధ్యం కానప్పుడే కదా లక్షల ఎకరానికి నీళ్లను అందించాలి, తెలంగాణ రైతులకు నీళ్లను అందించాలనే ఆలోచనతోనే కదా, ఒక అద్భుతమైన ప్లానింగ్తోని కాళేశ్వరాన్ని నిర్మించిండ్రు. వీళ్ళకి ఏంటని అంటే అవగాహన లేక, అసలు వీళ్ళకి ఎక్కడ ఏ పంప్ హౌజులు ఎక్కడ ఉన్నాయో వీళ్ళకి తెలుసా? అసలు పంప్ హౌజులు ఎన్ని ఉన్నాయో వీళ్ళకి తెలుసా? టన్నెల్స్ ఎన్ని ఉన్నాయో వీళ్ళకి తెలుసా? పిల్ల కాలువలు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎన్ని కిలోమీటర్ వరకు టన్నెల్స్ ఉన్నాయో వీళ్ళకి తెలుసా? ఎక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నదో వీళ్ళకి తెలుసా? ఏం కూడా తెలియదు వీళ్ళకు. విడివిడి జ్ఞానంతోనే మాట్లాడేటోళ్ళే కాంగ్రెస్ నాయకులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళు నీటిపారుదల శాఖ మంత్రి, ఈయన కూడా ఏమంటారంటే కాళేశ్వరం అవసరం లేకుండానే ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఆనాటి కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వల్లనే నీళ్ళు వస్తున్నాయని చెప్తాడు. మరి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలంటే మొన్న ఒక ఇంటర్వ్యూ చేసిన, వాటరు నీళ్ళు 2 కలిసిపోతున్నాయి అని అంటాను. నువ్వేం మనిషి, వాటరు నీళ్ళు 2 కలిసిపోతున్నాయి? అరే నేను 2 నిమిషాలు పరేషాన్ అయినా, వాటర్ ఏంటి నీళ్ళు ఏందని? అలాంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడతాం మనం? ఉత్తమ్ కుమార్కి ఏం తెలుసు? ఉత్తమ్ కుమార్కి ఏమైనా సబ్జెక్ట్ తెలుసా? గతంలో ఎన్ని మాటలు చెప్పిండు. సోనియా గాంధీ హిందీలో మాట్లాడితే ఈయన హిందీలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తా అంటే, ఆ రోజు రాహుల్ గాంధీ ఒకళ్ళు హిందీలో మాట్లాడుతా అంటే ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే, ఆయన మాట్లాడిన దానికి ఈయన ఎక్స్ప్లెయిన్ చేసిన తెలుగులో కన్వర్ట్ చేసిన దానికి సంబంధమే ఉండదు. ఈయనకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఏం రాని మనిషి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన నిజంగా సమర్థుడు అయితే ఇలా ముఖ్యమంత్రి ఉండేటోడు.
నీటిపారుదల శాఖ మంత్రి కాదు, ముఖ్యమంత్రి ఉండేటోడు. ఈయన దద్దమనే కదా అనే కదా ఈయన పీకి పడేసిండ్రు, పక్కన పెట్టిండ్రు. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడడానికి మనకైనా కొంచెమైనా బుద్ధి ఉండాలి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడి టైం వేస్ట్. ఇన్ని రోజులు నీళ్లు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా రైతుల కష్టాన్ని చూసే భగవంతుడు వర్షం కురిపించాలని అనుకోవచ్చు. 100కు 200% అన్న. ఎందుకని అంటే గత కొన్ని రోజుల కింద చాలా దగ్గర వర్షాలు లేక నార్లు ఎండుతున్నాయి, పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. ఇలా రకరకాల పంటలు తీవ్ర ఇబ్బందులు, ఆ పంటలు పోయే సమయంలో అదే ఎలా నీళ్లు అందించాలని రేవంత్ రెడ్డిని అడిగితే రక్తాన్ని చిమ్మించండి అని అన్నాడు. ఆ కష్టాన్ని ఎక్కడ రైతులు రక్తాన్ని చిమ్మిస్తారో ఆ చెప్పిన మాటలకు ఇలాంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎలాగో నీటిని అందించలేడు అని ఆ రోజే వానదేవుడు కనికరించి ఇలా వర్షాలను కురిపించి ఇలా పంటలు పండుతున్నాయి. అది కేవలం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ఆ రోజు వానదేవుని కోపించింది. అసమర్థన ముఖ్యమంత్రి, ఈయన వలన రైతులు అందరూ ఎక్కడ ఆగమవుతారో అని వర్షాన్ని కురిపించుడు. ఇలా వర్షం పడడం వలన ఇలా అన్ని చిన్న చిన్న చెరువులు గుంటలు ఇంతో అంతో నిండినాయి, పంటలు కూడా చేతికి అందుతున్నాయి. అదే రేవంత్ రెడ్డి గారి ఎటువంటి ప్రమేయం లేదు. ఆయన ప్రమేయం ఏందని అంటే దీంట్లో మూర్ఖత్వపు ప్రమేయము. ఆయన మాకు మంచి చేసింది ఏందని అంటే మేము అందరం చెడిపోవాలి, రైతులందరూ సర్వనాశనం కావాలని కోరుకోవడం వలన ముందు రేవంత్ రెడ్డి సర్వనాశనం కావాలి, రైతులందరూ బాగుపడాలని వానదేవుడు వర్షాన్ని కురిపించిండని అనుకుంటాను ఇలా ప్రజలు. మీరేమో ఇట్లా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు అంటే కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారు అంటే వర్షం పడకుండా మొక్కుతున్నారు, దేవుణ్ణి మొక్కుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దీనిపైన మీ స్పందన? బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే మొక్కుతున్నారా వర్షం పడకుండా? ఇప్పుడు ఎంత మూర్ఖులు అంటే కాంగ్రెస్ నాయకులకు, అసలు కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడడానికి ప్రజలకే విసుగు అనిపిస్తుంది, ప్రజలే తీడుతారు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులలో కూడా, బీఆర్ఎస్ కార్యకర్తలలో కూడా, బీఆర్ఎస్ వ్యక్తులలో కూడా రైతులు ఉన్నారు కదా. తన ఇంటిని తను కాల్చుకుంటాడు ఎవరైనా? అసలు ఏందని అంటే వీళ్ళు నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు అంటే వీళ్ళు రేవంత్ రెడ్డిని చూసి యాస్టీజ్గా నేర్చుకున్నాడు. రేవంత్ రెడ్డి పొద్దున లేస్తే ఎన్ని అబద్ధాలు ఆడతాడో, ఎంత బురద చల్లుతాడో, లేనిది ఉన్నట్టుగా పుట్టిస్తాడో, ఉన్నది లేనిగా ఎలా పుట్టిస్తాడో అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్త నుంచి మొదలు పెడితే మంత్రి వరకు అదే విధంగా తయారైనరు. అందరూ అబద్ధపు పుట్టలెక్క తయారైనరు. ఎవరైనా మొక్కుతారండి? మేము కూడా ఒక రైతే. మా బీఆర్ఎస్ పార్టీలో చాలామంది రైతులు ఉన్నారు. మా రైతులు నాశనం కావాలి, వర్షాలు పడొద్దని ఎవరైనా మొక్కుతారా? అంటే వీళ్ళ ఆలోచన ఏందని అంటే గతంలో వీళ్ళు ఆ విధంగా మొక్కిండ్రు కావచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు పడొద్దని గతంలో మొక్కిండ్రు కావచ్చు. అదే మనం కూడా మొక్కినాం కదా, వీళ్ళు కూడా మొక్కుతాను కావచ్చని ఆలోచించి చెప్తారు. కానీ వాళ్ళంత మూర్ఖులు బీఆర్ఎస్ నాయకులం మేము లేమండి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వాళ్ళ దగ్గర ఉండేటోళ్ళే బీఆర్ఎస్ నాయకులు. ఓకే, ఇప్పుడు దాకా వర్షం పడకపోయి ఉంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉండేది, ప్రభుత్వం ఎట్లా ఉండేది? ఇప్పుడు వరకు వర్షం పడకపోయి ఉంటే రేవంత్ రెడ్డిని రైతులు అందరూ వెతికి చెప్పులు చేతిలో పట్టుకొని తరిమించుకుంటా రాష్ట్ర బహిష్కరణ చేసేవాళ్ళు. కాంగ్రెస్ నాయకులు ఒక్కడు కూడా కనిపించకపోయేటోళ్ళు. కాంగ్రెస్ కార్యకర్తలు అయితే వాళ్ళ జాడ పత్త లేకుండా పారిపోయేటోళ్ళు. వాళ్ళ అదృష్టం ఏంటంటే వర్షం పడడం వాళ్ళ అదృష్టం. లేకపోతే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండు అని అంటే కుక్కలు చింపిన విస్తరాకులు లెక్క ఉండు. ఇలా ఎందుకు ఆ టైంలో నీళ్ళు ఇవ్వచ్చు కదా, వాళ్ళు నీళ్ళు ఇయ్యక ఇటు వర్షాలు పడక అలా పరిస్థితి ఎట్లా ఉండేది? వాళ్ళు నీళ్ళు ఎలా ఇస్తారండి? నీళ్ళు ఎలా ఇస్తారు? నీళ్ళు ఇచ్చిందనుకో, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఇచ్చిందనుకో ఆ క్రెడిట్ ఎవరికి పోతుంది? బీఆర్ఎస్ ప్రభుత్వానికి పోతుంది, బీఆర్ఎస్ పార్టీకి పోతుంది, కేసీఆర్కి పోతుంది, హరీష్ రావు పోతుంది, కేటీఆర్ అనే పోతుంది. వీళ్ళకు క్రెడిట్ పోతుంది. కాబట్టి నీళ్ళు ఇవ్వరు. వాళ్ళు చావడానికైనా సిద్ధమవుతారు, లేకపోతే ప్రజలను చంపడానికైనా సిద్ధమవుతారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి క్రెడిటబిలిటీ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఆ కారణం వలన ఎప్పుడు కూడా నీళ్ళు ఇచ్చేవారు కాదు వాళ్ళు.